నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఏ సినిమా రంగాలనే యూట్యూబ్ లో వదలడు కాబట్టి ఐబొమ్ లోకి వెళ్ళి సేవ్ చేసుకుంటాం మేమైతే. సో పట్టుకోగానే మాకు కూడా చాలా బాధ అనిపించింది. మరి మీరు ఒక ఆర్టిస్ట్ అయి ఉండి ఇలా ఐబొమ్మని సపోర్ట్ చేయడం కరెక్టేనా? సపోర్ట్ ఏముంది అబ్బా, చాలా మంది యూట్యూబ్ లో చూసుకుంటుంటారు సినిమాలు. ఇప్పుడు ఏదైనా సినిమా కాబట్టి యాప్ కొనుక్కొని చూసుకోవాలి, దాంట్లో ఐబొమ్ లో చూసుకుంటున్నారు కదా ఫ్రీగా. డబ్బులు ఎవరి దగ్గర ఉంటే పద్దాకు చూసుకోవడానికి ఉండవు కదా యాప్లు కొనుక్కొని చూడడానికి. అయితే అది ఫ్రీగా చేయడం ఒక నేరానికి మనము సహాయం చేసినట్టు అవుతుంది కదా. అంటే దొంగతనం చేస్తున్నాడు. దొంగతనం ఎందుకు చేస్తున్నాడు అబ్బా? దొంగతనం చేస్తేనే అందరు జనాలందరూ వాడికి సపోర్ట్ చేయకుండా మరి సినిమాలు ఎట్లా సేవ్ చేసుకుని చూసుకుంటున్నారు? అందుకని మరి కొనుక్కొని చూసుకోవచ్చు కదా. అదే కదండి, కొనుక్కోవడం లీగల్, ఇలా దొంగతనంగా చూడడం దొంగతనమే అవుతుంది కదా. దొంగతనంగా చేస్తారంటే మరి వాళ్ళు అంతంత రేట్లు పెట్టి పెంచుకొని యాప్లు కొనుక్కోమని చెప్పడం అది మరి లీగల్ కాదా? మరి సినిమా దొబ్బినప్పుడు 5 కోట్లు రావు కదా. మరి అవి కొనుక్కోవాలంటే ఫస్ట్ రోజే సినిమాకి 1000 రూపాయలు టికెట్ అంటే ఎవడెళ్ళి చూస్తాడు? టీవీ దాకా వచ్చేదాకా ఎవరు ఆగలేరండి. ఫస్ట్ రోజు సినిమానే చూడాలి. ఎవడైనా ఫస్ట్ రోజే చూస్తాడు కానీ అందరూ చూసినాక చూస్తారా? అవును, మరి అట్లా ఎట్లా అవుతుంది అంటే సినిమా దొబ్బినప్పుడు మరి అట్లా బాధపడతారు. మరి అందరూ అంతే కదా. ఇప్పుడు ఐబొమ్మ పోతే నేను బాధపడుతున్నా. ఇప్పుడు సినిమాలు డౌన్లోడ్ ఉండవు. అయితే ఇప్పుడు ఐబొమ్మ పర్సన్ దొరికిపోయాడు. ఇతను దొరికిపోయిన తరువాత ఏమైనా వేరే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారా మీరు? వేరే వెబ్సైట్ లో వస్తే బాగుండు అనిపిస్తుంది. ఉన్నాయి కదా మూవీ రూల్స్, అందులో అంత క్లారిటీ ఉండదు కదా. ఐబొమ్మ లో వచ్చినంత క్లారిటీ ఉండదు. సో అందుకే ఐబొమ్మ ఉంటేనే బాగుండు. ఐబొమ్మ సవాల్ చేశారు దమ్ముంటే పట్టుకో అని చెప్పేసి. దమ్ముంటే పట్టుకో అంటే ఆయన ఏం నేరం చేయలేదు కదా. అందరు జనాల కోసం అంటే జనాలు చూసే సినిమాలు వదులుతున్నాడు కానీ ఇంకేం వదలట్లేదు కదా. ఇంకేమైనా వెబ్సైట్ లో వదిలితే చూసుకుంటారు కానీ జనాలు వాటికి కంప్లైంట్ చేయరు, వీటికి కంప్లైంట్ చేస్తారు. తగ్గవు, అంత జరిగినా తగ్గవు. 5 తగ్గిస్తే వాళ్ళు మనుషులు ఎందుకు అవుతారు? పర్సనల్ డేటా కాపీ చేసుకుని ఏం చూసుకుంటాడు? ఆడి ఫోన్ లో ఉన్నాయో మన ఫోన్ లో ఉంటాయి, ఇంకేం చేసుకుంటాడు? అబ్బా అలాంటి నాకు కూడా తెలిస్తే నేను కూడా కొట్టేస్తాను మీ ఫోన్ లో కూడా. అయితే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, రాజకీయ నాయకులు, ఇంకా కొందరు పారిశ్రామికవేత్తలది అతని దగ్గర డేటా ఉంది అన్నాడు. జరిగితే ఆ డేటా నేను బయటికి లీక్ చేస్తాను అంటున్నాడు. అయితే ఖచ్చితంగా ఐబొమ్మని బ్యాన్ చేయరు, ఎందుకంటే వాళ్ళ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉండేది కాబట్టి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఐబొమ్మ ఖచ్చితంగా వస్తుంది, రావాలనే కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా ఐబొమ్మని బ్యాన్ చేయరు. ఖచ్చితంగా మా సినిమాలు వస్తాయి అట్లయితే. అయితే ఈ డేటా మొత్తము అతని దగ్గర ఉంది. మళ్ళీ ఈ పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ వల్ల అతనికి ఏమైనా హాని జరిగే అవకాశం ఉందా? హాని ఏం జరగదు, ఎందుకంటే హాని జరిగితే మరి ఆయన హాని జరిగేలేపు వదిలేస్తామని చెప్తున్నాడు కదా. ఖచ్చితంగా హాని అయితే జరగదు. మళ్ళీ ఐబొమ్మ ఖచ్చితంగా వస్తుంది. మా లాంటి ఐబొమ్మలు చూసే వాళ్ళందరికీ ఖచ్చితంగా సినిమాలు వస్తే మీరు హ్యాపీగా చూడండి, అతన్ని వదిలేస్తారు. బయట నుంచి ఏమిస్తానన్నారు. మీరైతే ఇప్పుడు ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నారు కదా? అవును, సపోర్ట్ చేస్తున్నా. అయితే రేపటి రోజున మీ సొంతంగా మీరేమైనా సినిమా తీస్తే ఆ సినిమాని అతను లీక్ చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? సినిమా తీని ఆయన లీక్ చేయడు. పర్సనల్ డేటా కిడ్నాప్ చేసుకుని ఏం చేసుకుంటాడు? తీసుకొని పెట్టుకోమనండి, ఎక్కడ కావాలంటే ఆడ పెట్టుకోమనండి, ఎవరికి ఇబ్బంది లేదు ఇక్కడ.